దక్షిణ భారత్లో సత్తా చాటాలి. ఇదే లక్ష్యంతో బీజేపీ వ్యూహాల మీద వ్యూహాలు మారుస్తోంది. ఇప్పటికే వెలువడ్డ ప్రీ పోల్స్లో సౌత్లో కమలం పార్టీకి అంతగా అనుకూలత లేకపోవడంతో ఎన్నికల నాటికి ఆ ప్రతికూలతను తగ్గించుకొని మెజార్టీ సీట్లు సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుకున్నంత ఈజీగా మాత్రం ఉంటుందని కమలం నేతలు అనుకోవటం లేదు. కానీ వారి దగ్గర మాస్టర్ స్ట్రాటజీ ఉందంటున్నారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే నెగ్గాలన్న టార్గెట్తో బీజేపీ పనిచేస్తోంది. అందుకే సౌత్ పై ఈసారి ప్రధాని మోడీ ఎక్కువ ఫోకస్ పెంచారు. గత 2 నెలల్లో 4 సార్లు దక్షిణ భారత్ పర్యటనకు వచ్చారు. ఆలయాల సందర్శనలు, పూజలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కమలం పార్టీకి సౌత్ ఇండియాకు మధ్య గ్యాప్ను ఎన్నికల నాటికి వీలైనంత తగ్గించుకునే పనిలో ఉన్నారు. దక్షిణాదిన లోక్సభ స్థానాల సంఖ్య చూస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, పుదుచ్చేరిలో 1, కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలతో కలిపితే మొత్తం 130. ఈ 130 స్థానాల్లో మెజారిటీ సీట్లు సాధించాలన్న టార్గెట్తో కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాజకీయం, అధికారాల విషయంలో సౌత్, నార్త్ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నట్లుగా పలు సర్వేల్లో వారు తెలిపిన అభిప్రాయాలు చూస్తే అర్థమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా ఒక్క దక్షిణాది మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ ఎక్కువ మంది రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోడీనే ఇష్టపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో 40% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి కేవలం 37% మంది మాత్రమే సపోర్ట్ ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు ఇలాంటి సర్వే రిపోర్టులు ఇంకా ఏవీ వెలువడలేదు. కానీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణ భారత్లో చాలా ప్రభావమే చూపించింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంలో ఈ యాత్ర ఉపయోగపడిందని సర్వేలు వెల్లడించాయి. ఒకసారి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ సత్తా చాటిందో చూద్దాం. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 185 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ మాత్రం కేవలం 5 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అదే సమయంలో సౌత్ ఇండియాలో 130 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ కేవలం 29 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులోనూ కర్ణాటకలోనే 25 ఎంపీ సీట్లు, మరో 4 తెలంగాణలో గెలిచింది. అంతే, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో కనీసం ఖాతా తెరవలేకపోయింది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో 1 సీటు మాత్రమే గెలిచింది. కేరళలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే అనూహ్యంగా ఓట్ షేర్ను మాత్రం 2.7% పెంచుకుంది. కమలం పార్టీ సైలెంట్ గా ఇక్కడ ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలే ప్రధాని మోడీ వరుస పర్యటనలు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లారు. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. సౌత్ లో ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలే. కర్ణాటకలో బీజేపీని, తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించింది హస్తం పార్టీ. ఈ ప్రభుత్వాలు ఇటీవలే ఏర్పడ్డాయి. సో ఆ గెలుపు జోష్ లోక్సభ ఎన్నికల్లోనూ సహజంగానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు కేరళలోనూ హస్తం పార్టీ చాలా బలంగా మారింది. పుదుచ్చేరిలోనూ స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు తమిళనాడులో డీఎంకేతో పొత్తులో రూలింగ్లో ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా ఉంది. అయితే ఈ పరిస్థితిని ఎన్నికల నాటికి తమకు అనుకూలంగా మార్చుకోవాలని మోడీ, అమిత్ షా వ్యూహాలు పెంచుతున్నారు. ఓట్లు, సీట్లు పెంచుకోవాలని పార్టీలు అనుకోవడంలో తప్పులేదు. కానీ నాయకులు మాట్లాడే మాటలు, వారి హామీలను జనం నమ్మితేనే సీట్లు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో గత ఎన్నికల్లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి మరింత పాగా వేయాలనుకుంటోంది. ప్రస్తుతం ప్రీపోల్ సర్వేలు వెల్లడించిన ప్రకారం తెలంగాణలో హస్తం పార్టీకి 10కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. దీంతో ఈ లెక్కలను తారుమారు చేయాలన్న టార్గెట్తో బీజేపీ పనిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందని పదే పదే విమర్శించిన బీజేపీ పెద్దలు తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేస్తామని అప్పట్లో బహిరంగ వేదికల్లో ప్రకటించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నలు జనంలో అలాగే ఉండిపోయాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ ఆదిలాబాద్, సంగారెడ్డి పర్యటనల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకోవడంలో ఇద్దరూ కలిసే ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ కోట్లాది రూపాయలను దోచుకుందని, అయితే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తోందని మోడీ ప్రశ్నించి వెళ్లారు. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎందుకు చేయట్లేదన్నారు. ఫైళ్లు తవ్వి వాస్తవాలన్నీ దాస్తోందని, కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ పాత్ర ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదంటూ మాట్లాడారు. అయితే ప్రధాని మోడీ విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు కూడా వేశారు. అసలు మ్యాటర్ను జనాలకు వివరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అంటున్న కాంగ్రెస్ ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ వేస్తే కాళేశ్వరంపై విచారణ మొదటికే వస్తుందన్న ఉద్దేశంతో ఉంది. ఇందులో అవినీతికి పాల్పడిన వారిని పగడ్బందీగా ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో కమిటీ వేయాలని కోరడం, కేంద్రం వేయడం, ఆ కమిటీ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగిపోయాయి. ఇక రిపోర్ట్ వస్తే అందుకు తగ్గట్లుగా ఎలాంటి విచారణ చేయాలన్నది డిసైడ్ కానుంది. ఇవన్నీ వివరిస్తూ మోడీ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఇక కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఆ సీట్లను కాపాడుకునే పనిలో ఉంది. ఒక దశలో దేవేగౌడ, కుమారస్వామిని వారసత్వ రాజకీయాలు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించిన బీజేపీ పెద్దలు చివరకు ఆ పార్టీతోనే పొత్తులు కుదుర్చుకుని లోక్సభ పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీలో కీలక నేతగా ఉన్న యడ్యూరప్ప, ఆయన కుమారులకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా బలమైన లింగాయత్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. యడ్యూరప్పకు వయసు మీరినా కర్ణాటకలో ఆయననే మోడీ, అమిత్ షా నమ్ముకుంటున్నారు. ఇక కేరళలో బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. 12.9% ఓట్లను మాత్రం సాధించింది. కేరళ ప్రజల మనసులను గెలిచేందుకు ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ఎత్తున నడుస్తోందక్కడ. ఈసారి కేరళలో బీజేపీ 10కి పైగా సీట్లు గెలుస్తుందన్న ధీమాతో ప్రధాని మోడీ ఉన్నారు. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్ కొట్లాటలో తమ హవా పెంచుకోవాలన్న ఉద్దేశంతో కమలం పార్టీ ఉంది. తమిళనాడులో ఎప్పటినుంచో సత్తా చాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈసారి మాత్రం అభివృద్ధి మంత్రంతో తమిళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా తమిళ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని పదే పదే చెప్పడం ద్వారా తమిళ ప్రజల్లో స్థిరమైన చోటు సంపాదించుకునే ప్రయత్నాలను మోడీ ముమ్మరం చేశారు. మొత్తంగా ఆపరేషన్ సౌత్ ఈసారి బీజేపీకి కలిసి వస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది. కర్ణాటక కరుణిస్తే కాస్తైనా స్కోరు మిగులుతుంది. లేకపోతే గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావడం కష్టమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా మంత్రుల బృందం ఢిల్లీలో ఇటీవలే నిరసనల్లో పాల్గొన్నది. కర్ణాటకకు నిధుల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని, రావాల్సిన నిధులను రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సో ఈ లెక్కలు కూడా వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నాయి. ఇవన్నీ ప్రతికూలతలను దాటుకుని సౌత్లో కమలం ఎలా వికసిస్తుందో చూడాలి.